రైట్, మనతో పాటు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఈ నిరాహార దీక్ష ద్వారా ఏం సంకేతాలు పంపబోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు ఆయన ఉన్నాడు, యువకుడు రాహుల్ గాంధీ అనే యువకుడు, ఆయన పోరాడుతుండు ఎవరకు? స్టూడెంట్స్ కొరకు, పేపర్ లీక్ అగేన్స్ట్గా, స్టూడెంట్స్ ఇష్యూస్ అన్నీ అన్నాడు. ఏంటంటే దీక్షకు రైట్ టు ప్రొటెస్ట్ ఉన్నది, ఒక ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది. మళ్ళీ ఇక్కడ రా, ఇక్కడ లేదు ఆ హక్కు. ధర్నా చౌక్ దగ్గరనే నిరాహార దీక్ష చేస్తా అంటే పోలీస్ పర్మిషన్ ఇస్తలేరు. అక్కడనేమో రైట్ టు ప్రొటెస్ట్ అని ఢిల్లీలో అంటున్నావు. స్టూడెంట్స్కి ఇబ్బందుల గురించి ఎన్నో అవుతుంటే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నావు. నువ్వు మొట్టమొదటి నీ కాంగ్రెస్ తెలంగాణ స్టేట్కు రాండ్రి, లేకుంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఫీ రీయింబర్స్మెంట్ లక్షాది స్టూడెంట్స్కి వస్తలేదు. కర్ణాటకకు పోండి, అక్కడ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ ఏమైనాయి, ఇంకా పేపర్ లీక్స్ ఏమైనాయి, లేకుంటే ఆ ఎల్డి ఎగ్జామ్స్ కేరళలో ఏమైంది, లేకుంటే మొన్ననే జార్ఖండ్కి వస్తున్నా అక్కడ ఏమైంది. ఇది డబుల్ స్టాండర్డ్, కపట నీతి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సరే, దాని మీద ఉన్న అక్కడున్న ఓసారి ఒక ఇష్యూ, ఇంకోసారి ఇంకో ఇష్యూ, ఇంకోసారి ఇంకో ఇష్యూ. ఏదన్నా ఉండాలి. ఇది మీకు మంచికి కాదు, దేశానికి మంచికి కాదు. ఒక జంపింగ్ జాక్ అంటారు, అంటే కుందేలు తిరిగి ఇక్కడి నుంచి అక్కడ ఇష్యూస్ మీద దుంకుతూ ఉంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా మంచికి కాదు. మాకు దేశానికి ఒక మంచి స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి. ఏమైనా మేము తప్పులు చేస్తే నిజంగానే మీరు పాయింట్అవుట్ చేయాలి, దీక్ష చేయవచ్చు. కానీ ఒకదాని పోతే ఇంకో దాని వల్ల ఇక ఎగురుడు ఇది మంచిది కాదు. అట్లనే మీ రాష్ట్రం మొట్టమొదటి ఇంటిని సరిదిద్దుకో. ఇది మీదే కదా కాంగ్రెస్ రాష్ట్రం. ఇది ఇడిచిపెట్టి ఎక్కడనో రాజస్థాన్ కంట, మధ్యప్రదేశ్ అంట, ఢిల్లీ అంట, అది చూసుకోండి. ఈ హిపోక్రసీ మంచిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది స్టూడెంట్స్ ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడుతున్నారు, ఎంతవరకు నష్టపోతున్నారు వీళ్ళ చర్యల ద్వారా? ఫీ రీయింబర్స్మెంటే కాదు, ఆ హాస్టల్ ఉన్న పిల్లలకు ఆ మెయింటెనెన్స్ అవి వస్తలేరు. స్కూల్ డ్రెస్లు ఇప్పటి వరకు ఇన్నేళ్ళు అయిపోయింది, స్కూల్ డ్రెస్లు లేవు. పాతోడు ఇన్న కొంచెం లేవు. అచ్చా, ఇది ఉంటే ఆ పాతోళ్ళు ఉన్నారు కదా, తండ్రి కొడుకు, బాప్ బేటా బేటీ బాంజా భతీజేక పార్టీ ఉన్నది కదా, బీబీబీపీ పార్టీ. ఇప్పుడు బేటీని ఒలగొట్టినరు. వాళ్ళు ఏం చేస్తుండ్రు? తెలంగాణ దోచుకున్నారు. అసలుకు అన్నిట్లో తక్కువ 29 రాష్ట్రాలల్లో అన్నిట్లో తక్కువ విద్యారంగంకు ఖర్చు పెట్టింది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని తిడుతుండ్రు. మొత్తము భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్నిట్లో తక్కువ ఖర్చు పెట్టింది కేసీఆర్ కొడుకు, ఆ కుటుంబ పాలన. సరే, వాడు పోయిండు. ఈ కొత్తదాన్ని వస్తారంటే కొంచెము మార్పు వచ్చింది అనుకున్నాం. వీళ్ళు చేసింది వీళ్ళ దగ్గర లీక్లు అయితే లేవా, అక్కడ లీక్లు అయితే లేవా? వీళ్ళ స్కూల్ పరిస్థితి చూడండి, వాళ్ళ స్కూల్ పరిస్థితి. గ్లోబరీనా అని పెట్టి ఇంటర్ రిజల్ట్స్ అలా ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళంట ఇప్పుడు వీళ్ళైనా అంతే, కాంగ్రెస్ పార్టీ అయినా అంతే. ఏంటంటే స్టూడెంట్స్ ఒక పొలిటికల్ అవకాశంగా చూసుకుంటున్నారు. ఒకవైపు ఏదైతే ఉన్నత విద్యను అందించే క్రమంలోనే నేను విద్యాశాఖ మంత్రి నా దగ్గర పెట్టుకుంటున్నాను చెప్తూనే మొన్నటికి మొన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేపించిన పరిస్థితి. అసలు ఎట్లా చూడొచ్చు సార్? అదే అంటున్నా, డబుల్ స్టాండర్డ్. ఆయన ఎక్కడ చెప్పిండో గట్ల చేస్తున్నాడు. వాళ్ళ బాస్ ఎవరు? 60 ఏళ్ళ యువకుడు చెప్పినట్టు ఈయన చీఫ్ మినిస్టర్ ప్రవర్తిస్తుడు. ఇప్పుడు పోయిండు ఎక్కడ? యూకే పోయిండు. ఎవరిని కలిసిండ్రు? దేశానికి వ్యతిరేకంగా ఉన్న జార్జ్ సోరోజు వాళ్ళ మనుషులను కలుస్తుండ్రు. అది న్యాయం కాదు. తప్పుదారి పట్టినావు. ఎందుకంటే నువ్వు ఆ రాహుల్ గాంధీని వింటున్నావు. మీరు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కాదు, మీరు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ దిక్కు చూడండి, రాహుల్ గాంధీ దిక్కు చూడకండి. రాహుల్ గాంధీ దిక్కు చూస్తే ఆయన 100 ఎలక్షన్స్ ఓడిపోయినావు. తప్పనిసరిగా ఇప్పటి సంది జిహెచ్ఎంసీ నుంచి ప్రతి ఎలక్షన్ మీరు ఓడిపోతారు. బీజేపీకి ఏం గట్టి నమ్మకం ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ, రాబోయే జనరల్ ఎలక్షన్ లో కానీ మేము ప్రతాపం చూపిస్తామని చెప్పేసి ఎటువంటి నమ్మకంతో చెప్పగలుగుతున్నారు? వ్యతిరేకత బాగా వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో అయితే ఇంకా ఎక్కువ వచ్చింది. పట్టణాలలో బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది. ఇక్కడ స్టూడెంట్స్ మీద వీళ్ళు దాడి చేస్తున్నారు, స్టూడెంట్స్ను అవమానపరుస్తున్నారు, మీరు యూస్లెస్ అంటున్నారు. ఇవన్నీ స్టూడెంట్స్ అయినా లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా ఇవన్నీ కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా మటుకు వాళ్ళ తప్పు, కానీ కొంత తప్పు పాతోని మీద ఉన్నాయి.
దివాలా చేసి ఆర్థికంగా నాశనం చేసి కొత్త ముఖ్యమంత్రి చేతిలో చిప్పబెట్టి పోయిండు. కొత్త ముఖ్యమంత్రి దగ్గర పైసలే లేవు. దీని మీద నుంచి ఆ రాహుల్ గాంధీ దిక్కింటున్నారు. అందుకే ఇది వ్యతిరేకత చానొచ్చింది. 100% ఈ పార్టీ ఉండదు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ ఏమో కేవలం పైసలు సోషల్ మీడియా మీద నడుస్తున్నది. ప్రజలు బీజేపీ దిక్కున్నారు. రైట్, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్ని రోజులు కొట్లాడబోతున్నారు? ఎంతవరకు వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపబోతున్నారు? 2 రోజులు నిరాహార దీక్ష. కానీ దీక్షలు అయితే నడుస్తూ ఉంటాయి. వాళ్ళు కన్ను తెరిచిండ్రా, లేకుంటే ఇంకా రాహుల్ గాంధీ దిక్కు చూస్తుండ్రా, తెలంగాణ ప్రజల దిక్కు చూస్తుండ్రా. తెలంగాణ ప్రజల దిక్కు, తెలంగాణ స్టూడెంట్స్ దిక్కు చూసే వరకు మేము చేస్తుంటాము. ఈ నిరాహార దీక్ష అయితే 2 రోజులు. తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మేము ధర్నా చౌక్ దగ్గర చేస్తాము. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని నేను ధర్నా చౌక్లో చేస్తాము.